खतरनाक कॉमेडी शो दा 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 शंकर दादा शंकर दादा शंकर दादा MBBS 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 గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా పేరు డాక్టర్ సుధీర్ ఎంబీబీ. ఎస్ లేదని ఆశ్చర్యపోతున్నారు కదా. మీరు ఇలా ఆలోచించాలని చెప్పి నేను ఎస్ చదవలేదు. ఐఎమ్ సింప్లీ డాక్టర్ సుధీర్ ఎంబీబీ. నా హాస్పిటల్ పేరు ప్రేమాలయం. మా నాన్నగారు నాకు అద్భుతమైన మాట చెప్పారండి. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక రోగితో సమానం. అది చాలా అద్భుతమైన మాట. ఎవరా నువ్వు? పేషెంట్. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక నో ప్రాబ్లం. ఇక చాలా మాట్లాడుకోవచ్చు. కాంపౌండర్. ఏంటి సార్ ఎప్పుడు అర్జెంట్ పనులు పిలుస్తారు? ఏంటి అర్జెంట్ పని? నాకన్నా అర్జెంట్ పని ఏంటి? లోపల ఆపరేషన్ చేస్తాను, మధ్య పిలిచి వచ్చాను అంతే. ఆపరేషన్ చేస్తున్నావా? నువ్వా? ఎవరికి చేస్తారా? నువ్వు రావడం చెప్పి మొత్తం కోర్స్ అన్ని ఓపెన్ చేసి బయట పెట్టేసా. చచ్చిపోయి ఉంటారా? చచ్చిపోయి చాలాసేపు అయింది. నువ్వేం చేస్తావు లోపల? ప్రాక్టీస్ చేస్తాను ఆపరేషన్. చంపేసావు కానీ ఆ కిడ్నీలు కళ్ళు పక్కన పెట్టావా? సపరేట్ చేస్తాను సార్. సార్ ఇదేంటి ఇక్కడ ఉన్నాడు? ఆడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చేసి పంపించాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సార్? ఏంటి? ఆడు మీకు ఏదో లోన్ ఉందని ఫ్యామిలీకి చెప్తాను ప్లాన్ తో వచ్చాడు సార్. అయ్యో చాలా ఫీల్ అవుతాడు సార్. ఎలా తెలిసిద్దిరా? నీకు చేసా నీకు తెలిసిందా? ఏ కంగారు పడద్దురా. ఆపరేషన్ చేశారా? నా ఫ్యామిలీ పరిస్థితి నేనున్నా కదా నీ ఫ్యామిలీకి. అర్థమలే. మీ ఆవిడకి అర్థమైద్దిలే. పేషెంట్ పరిస్థితి ఏంటి? బాబు రా కూర్చో. సంగతి ఏంటి? ఇది నవ్వట్లేదు సార్. ఆడికి అదే పెద్ద ప్రాబ్లం అట. నవ్వట్లేదా? ఆడి నవ్వట్లేదు. ఆడేలా డిసైడ్ చేశాడు ఆడికి? మన శంకర్ స్కిట్ మొత్తం చూసారట, అస్సలు నవ్వట్లేదు. అప్పటి నుంచి ప్రాబ్లం అదే ఫిక్స్ అయిపోయాడు. ప్రాబ్లం ఇళ్ళ కాదులే, స్కిట్ లోది. బాబు నువ్వేం భయపడద్దు. స్కిట్ చూస్తే ఎవడికి నవ్వురాదు. వెళ్ళు వేరే స్కిట్ చూడు. ఇటు నవ్వపడ్డ సార్. ఏం చూసినా నవ్వుతున్నాడు అలాగా. ఏం చూసినాడు అవుతాడా? ఏం చూసినా అవుతాడు. ఆ ట్యూషన్ కిట్ ఇటు చూపించి 2 సార్లు ఆపేస్తాడు. అవునరా కంపౌండర్, మొన్న రూమ్ నంబర్ 7 లోనో పేషెంట్ కోమలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో ఉన్నాడు తెలుసురా? ఒకసారి కూడా బయట రాలేదా? మన కోమల నుంచి బయటకు వచ్చాడు. హాస్పిటల్ వెళ్ళి 10 లక్షలు చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. పని చేయి, ఇప్పుడు షోలోకి వెళ్ళి డాక్టర్ గారు బిల్లు కట్టద్దన్నారు, ఫ్రీగా వెళ్ళిపోమన్నారు చెప్పి ప్లేస్ వెళ్ళిపోతాడు. ఫ్రీగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు సార్ అలాగా బిల్లు కట్టుకుంటా? ఏం టెన్షన్ పడద్దురా. ఆడలా చేస్తాడని తెలుసా? మొన్న కిడ్నీ సైడ్ చేస్తాను. ఆడి కిడ్నీ సైడ్ చేస్తారు. నువ్వు అంత ఫీల్ అవుతున్నా? నాకు ఇంట్లో ఖర్చు అని చెప్పి నేను కిడ్నీ తీసేస్తాను మొన్న. ఏంటి ఆడిదేనా? అయితే వాడు కోమలో లేడరా, చచ్చిపోయినట్టున్నాడు. పేరెంట్స్ వస్తే కిడ్నీ గురించి ఏం చెప్పాలి సార్? ఓ పని చేయి, ఐసీయూలో తీసుకెళ్ళి అటు ఇటు అడావిడి చేయండి. అయినా కిడ్నీ లేదని తెలిసిపోద్దిగా. అవును. పని చేయి, కిడ్నీ ఉందా? ఉంటే కంపల్సరీ ఉంటాయి. అయితే ఇటు తీసి అడిగి పెట్టేద్దాం. బాబు బాబు ఇటు కూర్చోచ్చి. ఏంట్రా ఏంటి ప్రాబ్లం? అడ్రస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయానండి. అడ్రస్ అండి. అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదండి. ఏదైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. ఓ కంపౌండర్, ఈడు అడ్రస్ అలాగే అడ్రస్ మర్చిపోయినాడు కదా, చెరిపాప దొరికాడు. మనం మొత్తం సైడ్ చేసేద్దాం. కిడ్నీ తీసిమంటారా? అప్పుడు కాదు, రాగు. ఏంట్రా అంటున్నావు? ఏమన్నావు? గుర్తులేదండి. మాకు అదే కావాలి. నీ పేరేంట్రా? గుర్తు రావట్లేదండి. చెప్పు, గుర్తు తెచ్చుకో. ఏదో ఒకటి ఉంటది కదా. సరే గుర్తు తెచ్చుకొని చెప్పు. నీ పేరేంటి? అంటే అసలు గుర్తు రావట్లేదండి. అబ్బా ఏదో క్లూ ఇవ్వరా? ఎలాగా? ఏదోటి ఆలోచించి చూడు, దొరికింది. ఏదోటి ఆలోచించు. ఎర్రిపాప? అవునండి. మీకు ఎలా తెలిసిపోయిందండి? అర్థమైపోతుంది. నీ పేరు ఎర్రిపాప అని చెప్పాను. కూర్చో. మీ నాన్న పేరు కొండ ఎర్రిపాప కాదు? అవునండి. మా నాన్న పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? మీ నాన్న ఐడి ఫ్రెండ్స్ రా బాబు. అవునండి. మా నాన్న మీకు ఫ్రెండ్ అండి. నేనే మీ నాన్న ఫ్రెండ్. అవునండి. మిమ్మల్ని కలిసి అని చెప్తానండి. తెలుసా నీకు ఇంతకి? గుర్తులేదండి. అరే కంపౌండర్, చెప్పండి సార్. నీకు అర్జెంట్ గా బ్లడ్ టెస్ట్ చెయ్యి. బ్లడ్ టెస్ట్ ఇవ్వండి సార్. అదేనండి బ్లడ్ లాగా టెస్ట్ లలో వచ్చాయండి. అరే బాబు, ఎర్రిపప్పులు టెస్ట్ చేయరు ఇక్కడ. నీదేను నీ వెనకాల అమ్మాయి ఉంది కదా, ఇద్దరు ఎర్రిపప్పులే ఒకేలా ఉంటది మాట. ప్రాబ్లం ఉండదు. దాని టెస్ట్ నీకు కూడా సరిపోద్ది. నైస్ మీటింగ్ అండి. నీ పేరు ఎర్రిపప్పు కాదు? అయిపోయి మళ్ళీ భలే చెప్పారండి. అలా తెలిసిపోతుందండి. రిపోర్ట్ లో ఉండరా బాబు క్లియర్ గా? అవునండి. నువ్వు అడ్రస్ మర్చిపోయి ఎదుగుతున్నావు కదా? అవునండి. చూసావా ఎంత క్లియర్ గా వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లో మొత్తం? నా 10th క్లాస్ మార్కులు వచ్చి చెప్పరండి.
ఎంత వచ్చారు నీకు 10th క్లాస్ లో? 95లో వచ్చినట్టు గుర్తండి. అబ్బా 95% ఉందిరా. అయిపో మీకు మన్ని గుర్తొచ్చేస్తుందండి. అరే కాంపౌండర్, సార్ కిడ్నీ తీసేయమంటారా? ఇప్పుడే కాదు నాకు ఎందుకు మాట కిడ్నీ మీదకి వెళ్తున్నావు? ఓ పని చేయి, అడిగి బీపీ చెక్ చేయి. నీ అమ్మ నీ అక్క. ఎక్స్పెల్ చేస్తాను మా అమ్మనంటాను. సార్ ఇటు చాలా బీపీ ఉంది సార్. అదే నేను ఏం చేయకుండా బీపీ ఎలా తెలిసిందండి? కోపం వచ్చింది కదరా, అరుతున్నా కదా, హై బీపీ అది, కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీసేయాలి. నీకు అర్జెంట్ కూర్చోయిట్రా. కూర్చో కూర్చో. రే అడిగి అర్జెంట్ గా అది షుగర్ ఎంత ఉందో చూడు. నోరు పట్టు. సార్ ఇడితే చాలా నోట్ షుగర్ ఉంది నోట్లో. ఏది? ఓ మై గాడ్, దట్స్ సో డేంజరస్ యు నో. అయ్యా నీ కిడ్నీ ప్రాబ్లం చదిగో ఇందులో చూసి షుగర్ మొత్తం. అయ్యా రే కాంపౌండర్, ఓ టెంపరేచర్ ఎంతో చూడు అర్జెంట్ గా, ఫాస్ట్ కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఇవ్వండి ఎంత ఉంది సార్? ఓ అంతుందా? చాలా ప్రాబ్లం రా. అదేంటండి నేను పెట్టుకుని ఎలా చెప్తున్నారండి మీరు? ఇది పెడితే మాత్రం పెరుగుతుందేట్రా? అంతే ఉందండి. అదే ప్రాబ్లం నీకు. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో, యు గో ఫర్ ఈసీజీ స్కానింగ్. ఈసీజీ ఇమిడియట్లీ. వెళ్ళరా నువ్వు, వెళ్ళరా చేపట్టుకో. అదిరిపోయిందండి రిపోర్ట్. వాట్ ది ప్రాబ్లం మ్యాన్? ఏమైందండి? నీ హార్ట్ కి చాలా ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీసేయాలి అర్జెంట్ గా. హార్ట్ అయితే కిడ్నీ ఎలా తీసేస్తారు? ప్రాబ్లం అని వచ్చే కిడ్నీ వల్లేరా బాబు, నీకు అర్థం కావట్లా, కూర్చో అర్జెంట్ గా. ఈసీజీ కాదు కానీ నెక్స్ట్ ఇమిడియట్ స్కానింగ్. ఐ వాంట్ ఇమిడియట్లీ స్కానింగ్ రిపోర్ట్. తొందర తీయండి. నించు. సార్ రిపోర్ట్. ఓ మై, అదేంటండి షాపింగ్ మాల్ లో స్కానింగ్ చేస్తే దాంట్లో తీసారు ఎందుకండి? అరే షాపింగ్ మాల్ దీంతో ఏం చేస్తారు? స్కానింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేయమన్నా? స్కానింగ్ అండి. సరిపోయింది కదా. ఐల్ జస్ట్ గో టెస్ట్. ఇదంతా 5 అండి. ఓ షిట్, అదేనండి కరెక్ట్ చెప్పాను కదండి. అదే నా ప్రాబ్లం రా బాబు. ఏమన్నారండి? ఓ పని చేయట్రా, ఆ బోర్డు మీద ఏం కనబడుతుంది చెప్పు. ABCDFGHIJKLMNOPQR. కనబడిపోతుంది క్లియర్ గా. ఎట్రా చెప్తా. నీకు చాలా ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది. లెట్ మీ జస్ట్ వన్స్ అగైన్. అక్కడ చూడు ఏం కనబడుతుంది? నాకేం కనిపించట్లేదండి అక్కడ. ఓ నీకు అరే అవి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందిరా. నీ కిడ్నీ అర్జెంట్ గా తీసేయాలి. కిడ్నీ ఎందుకు తీసేస్తారండి? అరే నీకు ఇక్కడ నుంచి కనబడుతుంది, అక్కడ నుంచి కనబడట్లేదా? లేదండి. లేదు ఇక్కడ నుంచి కనబడట్లేదు, అక్కడ నుంచి కనబడుతుందా? ఇక్కడ నుంచి కనిపించట్లేదు, అక్కడ నుంచి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కనబడలేదు కదా, ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు కనబడిద్ది. అవి చూడు ఏంటిది? బాబా కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి చూస్తాను. కనిపిస్తుందా? ఒక్క నుంచి చూస్తాను. అక్కడి నుంచి వస్తావా? ఓ ఒక్క నిమిషం. అరే ఈ కళ్ళు ప్రాబ్లం వచ్చింది. ఏమన్నారండి? అర్థం కావట్లేదండి. అయ్యి బాబాయ్ సౌండ్ పని చేయలేదు. అయ్యా నీకు ఇయర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. మై మ్యాన్ కనిపించట్లేదు ఎందుకండి? అర్థం కావట్లేదు. నీకు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. కిడ్నీ చాలా ప్రాబ్లం అయిపోయింది. నీకు అనిపించలేదు కదా? ఏం వినిపించట్లేదండి. ఏమైందండి? నీకు రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మలేరియా, ఫైలేరియా, డయేరియా కలిపి ఒక కొత్త ఏరియాలో రోగం వచ్చింది. అదేమేరి అండి? అది కొత్త ఏరియా, నాకు తెలియదు మ్యాన్. ఇప్పుడు నీకు కొన్ని టెస్టులు చేయాలి. మిగతా ప్లేయర్స్ అండి? నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంట్ రా. కమాన్ ఇమిడియట్లీ, వెరీ ఫాస్ట్. కాంపౌండర్ నీకు నుంచి మిగతా పేషెంట్లు ఎవరైనా వస్తే చూసుకో. అమ్మా 2 కిడ్నీలు 20 లక్షలు. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. ఓకే డాక్టర్. యా డాక్టర్ నువ్వేం ప్రాబ్లం పడద్దు. నీకు ఇల్లు అడ్రస్ గుర్తొచ్చేస్తుంది, అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓకే ఏమైంది డాక్టర్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఆపరేషన్ మీరు చేసుకున్నారా? కనులను సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపేస్తే రామచందర్ కిడ్నీ సిటీ స్పెషలిస్ట్. మీ జాబ్ మాకు వచ్చింది కదరా? ఎవరండి మీరు ఎంతకి? ఐపీసీ సిఐ రామచందర్. అన్ని చదివిస్తారు ఎప్పుడే? ఉంటుందిరా ఇప్పుడు. సార్ డాక్టర్ నువ్వు రా, సర్టిఫికెట్ చూపించు. ఏం సర్టిఫికెట్లు సార్? ఏం సర్టిఫికెట్లు చూపి? ఏదో చేసావు కదా రూపాయి టెస్ట్లు. నా దగ్గర 10th సర్టిఫికెట్లు కూడా లేవు సార్. డాక్టర్ వేరే నువ్వు. నీలాంటి డాక్టర్లు వాళ్ళేనా? నిజాయితీగా పనిచేసే డాక్టర్లు కూడా ఇంకో రెండు వేయండి. నీ సర్టిఫికెట్ బయటికి. ఏంటి సార్?
ఏమడిగాను అదే ఐడి ప్రూఫ్ ఏదో అడిగారు కదా, ఏమడిగాను కార్డు ఏదో అడుగుతున్నారు కదా. ఓహో డైలా మార్చావా ఏంట్రా ఇది ఆధార్ కార్డు. అటు అటు నువ్వు కాంపౌండర్ నువ్వు టీమ్ లీడర్ టీమ్ నువ్వు లీడర్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మల్లసూరి, మనం రాయలసీమ నుంచి గొడవలన్నీ ఆపేసి ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసు కదా? తెలుసు. మనకి ఇంకా పగలొద్దు. ఎక్కడికి వెళ్తున్నారా? పగలొద్దన్నావుగా, రాత్రికి వస్తా. చెప్పు పడుతుంది. వ్యాపారం చేసుకో. మల్లసూరి, ఏంట్రా ఈ కత్తులు? అన్నకి సెక్యూరిటీ కోసం. అరే అరే, అన్నంతా ఫ్లాష్ బ్యాక్ మంచి ప్రశాంతంగా బతుకుతున్నాడు రా. మళ్ళీ ఈ కత్తులు చూసారంటే అరే వద్దురా. ఎందుకు? అమ్మో, అన్న వస్తున్నాడు. అన్న ఎందుకన్నా నవ్వుతున్నావు? మొన్ననేరా శకలక శంకర్ గారి స్కిట్ లో ఒక పంచ్ చూశాను, అది ఇప్పుడు అర్థమై నవ్వుకుంటున్నారా? నవ్వుతున్నారా? నిన్న సుడిగాలి సుధీర్ స్కిట్ చూసానన్నా, అందులో సినిమాలో పనిచేసాడు, ఇప్పటికీ అర్థం అవట్లేదు. అర్థమైందన్నా. ఎన్ని రోజులైందన్నా? చాలురా 2 సంవత్సరాల పెళ్లికి దూరంగా ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నామే చూపిస్తున్నారు. కాదన్నా, సీమలో ప్రేమతో పెడుతున్న ముద్దన్నది. సీమ మీద ప్రేమతో పెట్టినట్లేదు, మా మీద కామంతో పెట్టినట్టుంది ఈ ముద్దులు. వెళ్ళి వ్యాపారం చేసుకోండి. సరే అన్నా. ఏమిరా సత్తి? ఏం లేదన్నా. ఎప్పుడు సంధి జరుగుతాంది ఇది? మన సూర్యగాడి కత్తులు మళ్ళీ పట్టుకొచ్చున్నా. సీమలో జరిగే రక్తపాతాన్ని, ఆ రక్త కోలాన్ని మర్చిపోయి సాధారణ జీవితం గడుపుదామనుకుంటే ఏమిరా ఇది? గతాన్ని మర్చిపోయి మామూలుగా బతకండ్రా, గతాన్ని మొత్తం మర్చిపోండ్రా. ఎవడరా నువ్వు? ఏమిరా? ఆ గతం మర్చిపోమన్నా కదా. గతాన్ని మర్చిపోమన్నా, నన్ను మర్చిపోలేదు. ఏరా బుట్టి, నువ్వేం చేస్తావు? ఆ గతం తీసేస్తున్నా, మర్చిపోతున్నా. ఈడు మారాడబ్బి పొట్టినాయాలా. నాకు మాత్రం ఒంట్లో రోషం పడిపోయింది అనుకున్నారా, లేకపోతే ఏమీ లేదనుకున్నారా? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారో తెలుసా నీకు? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారో మీకు తెలుసా? తెలుసన్నా, నువ్వు అంత కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎప్పటికొచ్చి నీకు పిల్లలు పుట్టలేదన్నా. కంట్రోల్ అంటే ఆ కంట్రోల్ కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను. కబ్బు నాయాలరే, వెళ్ళి వ్యాపారం చేసుకోండి, మంచిగా చేసుకుంటా. అన్నా, ఏమిరా ఈ వ్యాపారాలు చేయలేకపోతున్నాం అన్నా. ఏమిరా ఏమైంది? మనం ఫ్యాక్షన్స్ కదన్నా. అవును, మందరికి రౌడీ వచ్చి మార్కెట్ లో రోజు దందాలు చేస్తున్నాడు అన్న, డబ్బులు అడుగుతున్నాడు మనల్ని. మనకు తెలియని చందారా? ఎవడరా? ఎవడాడు? ఎన్ని రోజులైందన్నా? మనం హైదరాబాద్ వచ్చి 14 రోజులైందిరా. ఆగు, పోయినా చాలా వాసన వస్తుంది. ఈయన మారాడు. ఒక్కసారి తొడగొట్టన్నా. వద్దురా అబ్బి అన్న, ఒక్కసారి తొడగొట్ట. ఇప్పుడు వద్దురా అబ్బి. నా కోసం అన్న ఒక్కసారి తొడగొట్టన్నా. సరేరా, నువ్వు కోరుకున్నట్టుగానే కొడతాను. అన్న, ఏం చేస్తున్నావన్నా? ఇదేమిరా ఇది? మేక తోడ. మరి త్వరగా కొడుతున్నా కదా నేను. నేను మారం ఇంకా. అన్నా, అడు వచ్చేస్తున్నానన్నా. రాని వాడు నేను ఇప్పుడు తేలిపోవాలంటే అందరూ కామ్గా ఉండండి రా. మా అమ్మోళ్ళు ఎక్కడా? మీ మామూలు ఎక్కడున్నా నాకే తెలుసా? వెళ్ళి మీ తాతను అడుగు. ఎందుకు రా? ముందుకొచ్చిన అదే డైలాగ్ చేంజ్ లేదు. కేజీకి ఎన్ని టమాటాలు వస్తారా? కేజీ వస్తాయి, ఇంకేం వస్తాయి? ఏంట్రా చెయ్యేసావు? దోమ వాలిందని వేసానండి. నువ్వెందుకు రాడి మీద వేసావు? ఆ దోమ ఇక్కడ వాలిందని వేసాను. కామెడీ చేయొద్దు.
ఆ బీరకి ఎంత ఉంది? టేపు తేలేదబ్బి కొలుద్దామంటే. ఏంట్రా చొక్కా పట్టుకుంటున్నావు? ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నువ్వేంట్రా అడి మీద వేసావు? నేను అదే అడుగుదామని వేసాను. చాలా ఎక్కువ చేస్తున్నారా మీరు. ఏంట్రా చూస్తున్నావు? ఏమిరా ఏంట్రా చూస్తున్నావు? ఏంట్రా తల పట్టుకున్నావు? ఏ షాంపూ వాడుతున్నావు? ఇండియాది కాదు, అమెరికాది వాడతా. నువ్వేంట్రా ఆడ తల పట్టుకున్నావు? మంచి షాంపూ వాడుతున్నాడు, మంచి వాసన వస్తున్నాయి వేసాను. ఏమి ఇప్పుడు? అన్నా ఆ, నువ్వు అన్న వేసేస్తాను. ఏంట్రా వేసేది? అదే కేజీ టమాటాలు వేసేమంటే వేసేస్తా. రేయ్. రేయ్, 2 కిలోలు మటన్ ఇరా. ఇయ్యరు, 1 కిలోనే ఇస్తా. నాకు 2 కిలోలు కావాలి. 1 కిలోనే ఇస్తా. ఎందుకలా? నా దగ్గర ఉన్నది 1 కిలోనే. డైలాగ్ సరి చెప్పడం రాదురా? అరే సరి కూర్చో. రేయ్, చాయరా. ఓ ఏంట్రా అది మధ్యలో? ఆర్ఆర్ అంటే అంతే రప్పి, ఎమోషన్ క్యారీ అవుతుంది వేసుకుంటాను. ఓ ఏంటన్నది? చక్రా కొట్టి చెప్పి ఏంట్రా? నువ్వు మా అన్న మీద టీ చేస్తావరా? నువ్వు మా అన్న మీద టీ చేస్తావా? ఆడో పెద్ద అన్న, నువ్వు వాడి తమ్ముడివి. ఏంట్రా మీ బిల్డప్లు? ఆడు నన్ను తిడుతున్నాడన్నా. ఊర కుక్క మురిగిందనుకో. ఏంట్రా ఊరకొక్కలు గిరగట్లు అంటున్నారు? నరికి పారు చెప్తా ఇద్దరిని. అన్నాడు నిన్ను కూడా తిడుతున్నాడన్నా. సుడిగాలి సుధీర్గాడు మురిగాడు అనుకోరా. అన్న సుడిగా సుతీర్ ఎవరన్నా? ఆడు ఊర కుక్కుంటే నీచం రాబి. నీకైనా బెటర్ మాట అయితే. అవును, ఇద్దరికంటే నయమే. రేయ్, చాలా ఎక్కువ చేస్తున్నారు. అన్నా నువ్వేంటన్నా ఇక్కడ? ఇక్కడుంటే నీకు ఓకేనా? ఆ సీముకి వచ్చానా? నీ గురించి అందరూ ఎదురు చూస్తారన్నా. రాబి వద్దు, నేను మళ్ళీ అక్కడికి వస్తే మొత్తం రక్తపాతం నదీ ప్రవాహం అయిపోతుంది. వద్దురా వద్దు. వచ్చానా ఆ సీమకి? ఓ కోట్లాది మంది ఎదురు చూస్తారన్నా నీ గురించి. సీమలో కోట్ల మంది ఎక్కడున్నారా దరిద్రుడని? అదే ఆ కోట్లున్న వాళ్ళన్నా. సరే నువ్వు ఆగరా. ఒరే, మధ్యలో డైలాగ్ మింగేస్తున్నావు. ఏం చేశారు? నాకేం తెలుసు అన్నాడు చెప్తాడు. ఓ ఎవడరా నువ్వు అసలు? హలో. ఏంటి బిల్డ? వస్తున్నానండి. అన్నా అన్నా తీయన్నా. ఓ నువ్వేంటన్నా ఇక్కడ? ఆ? ఇక్కడుంటే నీకు ఓకేనా? ఇందాకే కదా నేసావు పంచి, ఎన్నిసార్లు వేస్తా? ఎవడరా ఏడు? ఎంత బిల్డప్ ఎత్తున్నావు నువ్వు? సీమలో ఈయన పేరు చెప్తే రైతులు సైతం ఓ పోతారు తెలుసా? చెప్పు రాసిన 7 కోళ్ళు గారు పోతారు తెలుసా? ఒరే, ఎవడన్నా మైక్ పని చేయట్లేదా, లేకపోతే మీరు డైలాగులు చెప్పట్లేదా? అర్థం కావట్లేదా? ఏంట్రా అదేంటి మ్యాటర్ ఏంటి? ఏమన్నా నాకు రాంప్రసాద్ అని చెప్పాడు అంది. నువ్వు ఇటు రారా. ఈ డాష్ గాళ్ళు ఎవరు చెప్పట్లేదు కానీ నువ్వు చెప్పరా కరెక్ట్. ఎవడు అసలు ఏంటి ఎంత బిల్డప్ ఎత్తున్నారు? ఎవరు పేరు చెప్పితే సీమలో పోతారు, ఎవరు పేరు చెప్తే సీమలో ఆడవాడుతులు మీరు వినర్రా. కరెక్ట్ గా చెప్పరా. ఎవడాడు ఏంటి? చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం లేదన్నా. మాది రాయలసీమ ఏం కాదు, కోనసీమ. అక్కడ ఫుల్ అప్పులు చేసి వచ్చేసా వడ్డీలు కట్టలేక. అందుకని గెటప్ లో తిరుగుతున్నాం. ఈ లోపల చిన్న బిల్డప్ కోసం అని చెప్పేసి ఎవరు పేరు చెప్తే అంటున్నాం. మరి ఇందాక వచ్చిన ఇద్దరు ఎవర్రా? వాళ్ళు వడ్డీలు కట్టవలసిన అనమాట. ఇడికి ఇవ్వాలి, అడి ఇవ్వాలన్నమాట వడ్డీ అంతే. అందుకని సీమకి వస్తే బోల్డ్ అప్పులు ఉన్నాయి అడిగి. ఏంట్రా నువ్వు బిల్డప్ ఏంట్రా? ఓ ఏమైందిరా ఇప్పుడు? నీ టర్మ్ కొట్టు. చూడు చౌక తోలికాన్ తప్పు నా అమ్మో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. అమ్మా కన్యాకుమారి, నాన్న పెళ్ళి సంవత్సరం అయిందమ్మా. ఎలాగున్నావమ్మా? నా పేరేంటి నాన్న? కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి కుమారిని తీసానన్న. అంటే ఇంకా కన్యగానే ఉన్నా నాన్న.
అల్లుడు గారు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదు నాన్న. నేనంటుంది ఇప్పుడు కదమ్మా, ఇంట్లో ఏం చేస్తున్నారని. రూమ్ లో ఉన్నాడు నాన్న. అంటే నీ కాపురం సూపర్ స్క్రీన్ స్కిట్ లాగా చెండాలంగా ఉన్నానా. పని అయిపోయిందమ్మా. అంతా నేనే చేశానమ్మా. అల్లుడిని చూసి హీరో అల్లుడు సీన్ అనుకున్నాను. వాడు పెద్ద గెటప్ సీన్ తర్వాత తెలిసిందమ్మా నాకు. అంతా నేనే చేశానమ్మా. నువ్వు చెప్పినట్లు నిజంగా చుడిగాలు సుదిరికిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ పాటి చమక్ చందాలంటే 2 పిల్లలు ఉండేవారమ్మా. నాన్న నా విషయం పక్కన పెట్టు, నీ విషయం గురించి చెప్పు నాన్న. నా లైఫ్ ఇడమ్మా అబీ స్కిట్ లాగా యావరేజ్ గా ఉంది. ఏంటమ్మా ఆ బిస్కెట్ అన్ను. ఓహో, యావరేజ్ అంటే తప్పదమ్మా, ఒక్కోసారి చెప్పుకోవాలి. మీ మామగారు ఏది? బావగారు బాగున్నారండి? నాకేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ సూపర్ గా ఉన్నాను. చూస్తున్నా లేరే. ఎలా ఉన్నా మరి? లాస్ట్ వీక్ నాగబాబు ఇచ్చిన 8 బాక్స్ బోర్డు లా కనిపిస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ స్కిట్ గుర్తొచ్చుకుంటే నెక్స్ట్ స్కిట్ బాగా చేయలేవండి, అవన్నీ మర్చిపోలే. అంతే. సరే టీ ఏం తాగారా? తాగలేదండి. టీ తాగలేదు ఇప్పుడు దాకా మీరు? తాగలేదండి. ఏమ్మా మీ నాన్నగారు టీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా? అదేంటండి మా ఇంటికి వస్తున్నారు, దారిలో టీ కొట్టి ఎక్కడ తాగిసి వచ్చొచ్చుగా. టిఫిన్ అని చేశారా పోనీ? అది లేదు, దారిలో చేసి వచ్చానులేండి. ఇంటి పావు గారు మా ఇల్లు ఉండగా దారిలో టిఫిన్ చేస్తారు మీరు? మా ఇంట్లో టిఫిన్ చేయొచ్చుగా. ఊరికే సరదా కన్నా దారిలో టిఫిన్ చేయలే. నేను ఊరికైనా మా ఇంట్లో టిఫిన్ లేదు. భోజనం కూడా నేను కొమ్మ తీసి ఆ మధ్యాహ్నం భోజనం కొందాం అనుకుంటున్నాను. వద్దండి బాబు, వచ్చి వస్తుంది వెళ్ళిపోండి. మీ నాన్నగారు చికెన్ బిర్యానీ ఏమ్మా మనం తిందాం. అవును, ఇంతకీ మీ వ్యాపారం ఎలాగుందండి? నా వ్యాపారం ఉందండి శంకర్ స్కిట్ అంటే ఏసీడీసీ, ఒకప్పుడు పెరిద్ది లేదా పేలదు. ఈ వ్యాపారం ఎలా ఉంది? నా చుట్టుగా సిట్లేండి. బా అయితే సూపర్ గా ఉంటదిగా. ఓవర్ కాదు, లాస్ట్ వీక్ 8 మార్క్స్ బోర్డు ఇచ్చారు కదా, ఆ స్కిట్ లాగా ఉంది. మీరు మాట వస్తే లాస్ట్ వీక్ ఎందుకు వెళ్తారండి? ఈ వీక్ స్కిట్ చేయొచ్చు కదా. ఆ స్కిట్ గుర్తుపెట్టుకోండి, స్కిట్ బాగా చేస్తాం కదా. ప్రతి స్కిట్ గుర్తుపెట్టుకుంటే బాగుండు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడేం చేస్తారండి హరి స్కిట్ అంటే ఏముండదు. ఓహో, బ్యాగ్ మంచి బరువు ఉన్నట్టుంది, లోపల ఏముందేంటి? ఇదండి చేసే స్కిట్ అండి. అంటే ఏముండదు ఇందులో. ఒకసారి అబ్బాయిని పిలిస్తే చూసి వెళ్ళిపోతానండి. అరే ఎరిపప్ప సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. మాయ గారు వచ్చారు, కాళ్ళు నమస్కారం పెట్టుకో. ఆడి అంటే అతి మర్యాద, ఫస్ట్ ఆడికి ఆడి పెట్టుకోగానే ఆవిడ పెట్టడు. నా మామయ్య గారు పెట్టు, మామయ్య గారు పెట్టు. అది కదా అడగ మర్చిపోయిన అల్లుడు గారు ఏం మారేరా? ఆడెందుకు మారుతాడండి? నీకెళ్ళ తెలుసు? లాస్ట్ వీక్ ఎయిట్ వచ్చింది ఆడవల్లేగా. ఏమన్నా మంచి డాక్టర్ కి ఏమైనా చూపిద్దామండి. చూపించాను డాక్టర్ కి. ఏమన్నారు? గెటప్ సీను అంటున్నారు. అంటే ఆడిని ఎవడు మార్చలేరంట. సరే గాని కొంచెం కూర్చొని మాడుకున్నారండి. ఓకే ఓకే, మీ ప్రేమలు తర్వాత ఇక్కడ కాదు, లోపల చేసేదే ఉండదు కానీ ఇక్కడ బాగానే అయితే లోపల రా, వెళ్దాం. ఇప్పుడు వద్దులే, నువ్వు పీకేదే ఉండదులే కానీ కూర్చో అక్కడ. ఇదేంటండి చిత్తు? అదేంటి ఆడు మారితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించాం అనుకుంటున్నా, ఆడు మారట్లేదు, నేను కొట్టించుకోవట్లేదు. మీరు తీయించుకోవడం ఉండదు, పెంచుకోవడమే. అమ్మాయి అబ్బాయి కాపురంలో కొంచెం చంద్ర తక్కువ అయ్యాడు కదండి. చంద్ర అంటే అది స్పైసీ లేదట కదా. నీకెలా తెలుసు మామ? అందరు తెలిసి ఎర్రి పాప, నువ్వు పెద్ద ఏమన్నా లోకల్ నాయకుడువా? నేను ఎర్రిపాపని కాదు, కండెర్రిపాప. అంటే మావాడు కొంచెం రాకెట్ రాగవాలి. అంటే ఫస్ట్ మావాడు పడతారు బాగా. మరి ఎప్పుడు మారుతారండి? కరెక్ట్ అయితే లడ్డూల మీద లడ్డూలే. కొన్ని జాబ్ ఏం చేంజ్ చేయొచ్చు కదండి. ఖాళీ జాబ్ చేయించాడు, 4-5 జాబులు అన్ని చోట్ల తీశారు. 4 జాబులు చేయించారా? మంచి జాబులు చేశాడు. ఏ జాబ్ చేశారేటండి? అంతకుముందు పైలట్ గా చేసాడు. ఏంటి పైలట్ ఏంటి? గాల్లో హెలికాప్టర్ తిరుగుతుంటది. తీశారు అక్కడ నుంచి. ఎందుకు తీస్తారు? కరెంట్ బిల్ వస్తుందని గాలి వెళ్తున్న హెలికాప్టర్ ఫ్యాన్ ఆపేశాడు. అవునా, నెల కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చింది. మరి వేరే జాబ్ ఏం చూసారా? మరి చేసావండి, సబ్మెరీన్ కూడా చేశాడు. సబ్మెరీన్ అంటే నీటిలో కింద నుంచి వెళ్తుంటది. సముద్రంలో కింద నుంచి వెళ్తుంది కదా షిప్, దాంట్లో సబ్మెరీన్, దాంట్లో చేశాడు. అక్కడ కూడా తీశారు. ఎందుకు తీశారు? సముద్రంలో వెళ్తుంది కదా, గాలడట్లేదని చెప్పి డోర్ తీసాడంట. నీళ్ళ లోపలికి వచ్చి ఇటు బయటకు వచ్చాడు. లోపల పోవాల్సిన చెడ వదిలేసేది. అదే నేను అనుకున్నా, పోలేదు. ఇది మారడనుకుంటాం. ఇంకా మారడు, దాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎప్పుడు కష్టపెట్టేది ఉండదు. అన్ని తండ్రి పోలికలు. నా పోలికలు వచ్చుంటే బాగుపడాడు. ఈ పాటికి 5-6 సెటప్లు పెట్టాడు. నా పోలికలు రాలా ఇడికి. రాదా ఇట్రా. ఎందుకురా తనలా ఇబ్బంది పెడతావు? ప్రేమ ప్రేమ చూపిస్తున్నానన్న. ఆ చూపించేది ఏదో గదిలో చూపించుంటే బాగుండేది కదా. వద్దు, ఎవరు చూడరు కదా అప్పుడు, మార్కులు రావు. ఆ ఇబ్బంది పెట్టే బదులు ముద్దు పెట్టచ్చు కదా బాబు. అలాంటివి ఉండవండి ఇడికి. పెట్టేశాను. అప్పుడు బ్రష్ చేయమని చెప్పండి అబ్బాయికి. వంట ఎరిపప్ప అండి, ఆడిని చేస్తాడు. మా నాన్న నేను బ్రష్ చేయొద్దు. మధ్యలో నా సంగతి ఎందుకు ఎరిపప్ప?
ఆ మధ్య రైల్వేలో కూడా చేశాడండి. ఈ రైల్వేలోనే రైల్వేలో లైన్ మెన్ గా చేశాడు. ఈ లైన్లో నించుంటారు. అదే లైన్ మెన్. అక్కడ కూడా తీశారు. ఎన్ని తీస్తారండి? ఏంది ట్రైన్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతాయని ట్రైన్ స్పీడ్ బ్రేకర్లు వేసాడు. ఫ్లైఓవర్ కట్టవలసింది వదిలిపోయింది. అప్పటి నుంచి రోడ్ల మీద కూడా వేశారు నాన్న నువ్వు చేయి మీ కోళ్ళ వద్ది. వాళ్ళ కూతురు కన్నా ఎక్కువ వీడికి అర్థం కావట్లేదు. నాకు నవ్వాలి ఆడాలో తెలియట్లేదు సార్. ఏం పర్లేదండి, మీరేం ఇదవద్దు. మరి ఆపరాని డ్రామా కొంచెం స్కిట్ చేయనీరా. చెయ్యి నాన్న చెయ్యి. ఇప్పుడు విషయం చెప్తే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఏంటండి చెప్పండి, ఇంకేం ఫీల్ అవుతాం? మీ అబ్బాయి దగ్గర కామెడీ లేనప్పుడు స్కిట్ చేసిన వేస్ట్ కదా. అంటే అదే విషయం లేనప్పుడు కాపురం చేసిన వేస్ట్ కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు జబర్దస్త్ నుంచి చంటి వెళ్ళిపోయినట్లు మాకు పర్మిషన్ ఇస్తే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతానండి నేను. మేము మత్తుండి మాట్లాడుతున్నారు, మత్తి లేక మాట్లాడుతున్నారా? ఫ్రస్ట్రేషన్ ఉంటున్నారు, కూర్చోండి మందు మాట్లాడుకుందాం. ముందా చాలా లేదు మందు తాగండి. దాన్ని తాగుదురు కానీ రే మందు పోయి పోసేమంటా పోయి నేను పోస్తారా? నువ్వు పోయిద్ది నేను పోస్తా. అంత చాలా ఎక్కువైపోద్ది. అవునా? చాలా లిమిటెడ్ గా తాగుతుంది. ఎక్కువైపోద్ది. సోడా అలవాటు ఉందా? షార్ట్ అయ్యి బాబు. సోడా ఒక్క నిమిషం. సోడా ఇదిగో తీసుకో. ఏంటిది? సోడా. ఏ సోడా అది? తినే సోడా. కూడా ఈ గ్లాసులో మందు పోయి. మీరెవరండి? ముందు మందు పోయి తర్వాత చెప్తా. మీ ఇద్దరితో నాకు సంబంధం లేదు, నాకు ఆ ఒక్కడితో సంబంధం. అంటే మీరు అబ్బాయిలతో పెట్టుకుంటారు సంబంధం? ఇందాక నుంచి పడుతుంది, ఎందుకురా కెలుక్కుంటావు? ఇటు వచ్చినా మాట్లాడదు, వాడి దగ్గర వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాడుకోండి, మెత్తలు మాడుకోండి. వెళ్ళండి. ఎలా ఉన్నా? ఇదిగో అది నా పిల్లలు చేతి. ఇందాక నా పిల్ల మీద చేసావు కదరా? అది లేదు. ఇది కూడా వేరే. నేను ఎప్పుడు చేయలేదు అలాగా. ఒకసారి క్యారెక్టర్ నుంచి బయటికి రారా. నేను రాను. బయటికి రారా? వద్ద కొడతాను. రావా? రాను. వచ్చావా? వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. అది వేరన్నా. ఏదో మీరు డోర్ కొడితే లోపల వచ్చాను. మీ బాబు ఏదో బాబు అంటూ ఉంటారు. పక్కోడి పిల్ల మీద చేయి వేస్తే ఒక మగాడికి మొగుడికి ఎలా ఉంటుందో తెలుసారా? ఇలా ఉంటది. నీకు దండం పెడతాడ్రా. మా ఆవిడ్ని ఎక్కడో పిక్నిక్ తీసుకెళ్ళావు. ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పారు? నీ కాలు పట్టుకుంటాడ్రా. అది మీతోనే సరిగ్గా నా తక్కుంటాను సరిగ్గా. ఓకే, దీనికి ఏంటో సొల్యూషన్ తెలుసా? తెలీదండి. నా పెళ్ళాన్ని నా దగ్గర పంపించేంత వరకు నీ పెళ్ళం నా దగ్గరే ఉంటది. అలా కాదండి. నా పిల్ల ఇది అమ్మ పిక్నిక్ తీసుకొచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకేం అర్థం కావట్లేదు. అల్లుడు గారు. అల్లుడు గారు. బయటకు వచ్చావా? వచ్చానండి. మళ్ళీ ఎందుకు? నా పిల్ల ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ని మాట్లాడుతున్నా హాట్ న్యూస్ ఛానల్ నుంచి. హాట్ న్యూస్ అంటే మీరు అందరూ అనుకునే ఆ హాట్ న్యూస్ కాదు. ప్రపంచంలో ఉన్న ఎలాంటి కూల్ వార్తనైనా సరే హాట్ గా ప్రెజెంట్ చేయడమే మా ఈ హాట్ న్యూస్ స్పెషాలిటీ. అయితే మన ప్రపంచంలో ఎవరి నోట విన్నా సరే ఒకటే మాట, సుధీర్ రష్మి, రష్మి సుధీర్, సుధీర్ రష్మి, రష్మి సుధీర్. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుండి ఏదో ఒక రిలేషన్ కొనసాగుతుంది. ఆ రిలేషన్ ఏంటంటే ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మీరు చూసినట్టయితే రష్మి గారు మన పక్కన ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది. నమస్తే రష్మి గారు. రష్మి గారు నమస్తే. 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 అసలు ఏంటి సుడిగాలి సుధీర్కి మీకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఆ బంధం ఏంటి? ఆ అనుబంధం ఏంటి? ఆప్యాయత ఏంటి? ఏంటది? బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్. ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం. సుడిగాలి సుధీర్కి రష్మికి బ్రదర్ సిస్టర్స్ రిలేషన్ కాదు. ఇంత మోసం ఏంటి? ఇంత న్యాయం, ఇంత అన్యాయం.
నేను చాలా సార్లు చూసానండి, నా కలర్ చూసాను. రష్మి సుడిగాలి సుధీర్ బయట తిరగడం, షూటింగ్ జరుగుతుంటే వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం నైట్. అన్న చెల్లెలు బయటికి వెళ్ళరా? తప్పు, అన్నా చెల్లెలు అంటే తప్పు తప్పు తప్పు. సుడిగాలి సుధీర్ రష్మి అన్నా చెల్లెలు కాదు కాదు కాదు, వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు. రష్మి సుధీర్ కంటే పెద్దది, ఇది ఎవరికి తెలియట్లా. అందరు నేను అన్నంటారా, నేను అన్న కాదు, అది నా అక్క. సారీ అక్క, బ్లెస్ మీ సిస్టర్. అయితే ఈ తప్పుతో మీ అందరికి క్లియర్ అయిపోయి ఉంటది. ఇంకా సుడిగాలి సుధీర్కి హ్యాపీగా లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏం జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్. ఈ ఏరియాలోని ఒక వింత మనిషి ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు స్పైడర్ మ్యాన్ చూసారు, హీ మ్యాన్ చూసారు, బ్యాట్ మ్యాన్ చూసారు, టైగర్ మ్యాన్ చూసారు, కానీ ఇప్పుడు చూసేది పవర్ మ్యాన్. అతను ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను. స్టే విత్ మీ ప్లీజ్. మేడం, మేము హాట్ న్యూస్ ఛానల్ వచ్చాం. మీరు వంటగదిలో నుంచి వచ్చాను ఏంటి? మేము యాక్చువల్లీ ఏదైనా హాట్ న్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. హాట్ న్యూస్? ఎస్, ఎగ్జాక్ట్లీ. వేడి పకోడీ ఉంది, కవర్ చేస్తారా? పకోడీలు కాదు మేడం, ఏమన్నా హాట్ న్యూస్ ఉంటే కవర్ చేస్తూ ఉంటాం. హాట్ న్యూసా? అయితే నన్ను కవర్ చేయండి. ఏం చేస్తారు మేడం? నేను హాట్ గా లేనా, నన్ను కవర్ చేయవా? అంటే ఉన్నారు కానీ ఇప్పుడు కష్టం, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పు తీసుకోవడతా. మేడం, యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టయితే మీ ఆయన చాలా పవర్ ఉన్న మనిషి అని చెప్పి నేను ఒంట్లో కరెంట్ సప్లై అవుతూ ఉంటుందంట. ఆయన పిలిస్తే ఆయన ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతాం. ప్లీజ్. ఓకే, పిలుస్తా. ప్లీజ్ ఫాస్ట్ గా రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. యు నో. అంత కంగారు పడద్దు, ఇంటర్వ్యూ తీసుకో, దాన్ని టచ్ చేయొద్దు. ఏమవుతుంది టచ్ చేస్తే? చూద్దు, టచ్ చేస్తే ఏమొద్దు. ఏమండి? కరెంట్ ఎఫెక్ట్ లైన్. వావ్, సూపర్ మ్యాన్. కరెంట్ మ్యాన్. సారీ ప్లెజర్ మీటింగ్ యు సార్. అతను ఒంట్లో కరెంట్ ఉంటుందని చెప్పాను కదండి, షాక్ కొడుతుంది. దూరం కూడా చేసుకోవాలి బట్ ఇంటర్వ్యూ. చాలా దూరంగా చేసుకోవాలి. సార్ మీ పేరేంటి సార్? కరెంట్ కాంతారావు. కరెంట్ కాంతారావా? కరెంట్ మీ ఇంటి పేరా? కాదు, ఒంటి పేరు. అసలు మీకు ఈ పవర్ మ్యాన్ అని చెప్పని ఎలా వచ్చింది మేడం పేరు మా సార్కి? యాక్చువల్ గా ఇతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓ, నేను కూడా. అతనిలాగా ఇతను పవర్ స్టార్ అవుదాం అనుకున్నాడు. ఈ టైంలో అవ్వలేడు కదా, అందుకని చెప్పి పవర్ లో వెళ్ళిపెట్టి వాళ్ళకి అయిపోయాడు. ఆ డ్రెస్ ఏంటి మేడం అలాగా కాలిపోయి అలా ఉంది? హై వోల్టేజ్ వచ్చేస్తుంది అప్పుడు. ఓ, ఆ స్కిన్ కింద కాలిపోయింది అది కూడా. దాని చొక్కాలే కాలిపోతుంది, స్కిన్ కాలిపోవడం ఏముంది ఇక్కడ? స్కిట్ త్వరగా చేయాలి అంటే ఏం కలుతుంది. మీ ఆయనకి ఒంట్లో ఎంత పవర్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఆయనకి ఒంట్లో కరెంట్ ఉందని గర్వంగా చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అవునా? మీ పిల్లలు ఎంతమంది? ఆ కరెంట్ లేదని చాలా ఫీల్ అవుతున్నానండి. అసలు కరెంట్ లేదు. మెయిన్ కరెంట్ లేకపోతే ఫీల్ అవ్వకూడదు. నేను ఉన్నాను కదా మేడం, మీరు ఎందుకు అలాగా పెద్ద ఆయనకి ఫీల్ అయిపోతే ఏం చేయమంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది మేడం? దాంపత్య జీవితం దాంపత్య జీవితం గురించి అడిగితే అంత సిగ్గుపడుతున్నారు ఏంటండి? చెప్పు. సిగ్గుపడకుండా ఎక్కువ చేస్తే బొగ్గు అయిపోతానండి, అందుకే ఏం చేయలేను. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సార్ని సరదాగా అలాగా హగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు మరి? ఏముందండి, ఇలా హవాయి చెప్పులు వేసుకొని కొంచెం రిస్క్ చేస్తా, ఏదో 2-3 సెకండ్ల కంటే ఎక్కువ హగ్ చేసుకోలేనండి. అంతేనండి. మేడం, మీరు ఒకవేళ సార్ని ఎప్పుడన్నా కిస్ చేయాలంటే? చాలా రేర్ గా అవుతుంటది, ఆ ఫీలింగ్ వస్తుంటది. అప్పుడు కూడా అలాగే ఒక జస్ట్ 1 సెకండ్, అంతమించి పెట్టుకోలేండి అంతే. సార్ని కిస్ చేసేందుకు మీ అనుభూతి ఎలా ఉంది మేడం అలా పవర్ లా చేస్తుంటే? ఏంటి అనుభూతి సార్ని కిస్ చేసినందుకు? అవునా? చూపించనా? నాకెంత సార్ ఇలాగే ఫీల్ అవుద్ది అనమాట. తమ్ముడు ఈరెవరండి? లైన్ మ్యాన్ అండి. మీ పని బాగుంది మేడం. మీ హస్బెండ్ ఏమో పవర్ మ్యాన్, మీ తమ్ముడు ఏమో లైన్ మ్యాన్. లైన్ మ్యాన్ అంటే ఆ లైన్ మ్యాన్ కాదండి, జస్ట్ కరెంట్ సప్లై చేస్తే ఆ లైన్ మ్యాన్ అండి. అది ఈ లైన్ మ్యాన్. ఓకే ఓకే. రష్మి తమ్ముడు కదా నువ్వు? అవును. తప్పులేదు అడగంలో. థ్యాంక్స్, మా అక్కకి మంచి పేరుంది. తమ్ముడు గెస్ట్ వచ్చారు కదా, అలాగే వెళ్ళి కొంచెం జ్యూస్ పట్టా. మిక్సీ పని చేయట్లేదే, లో వోల్టేజ్ అనుకుంటా. నిజమే. ఇలా లో వోల్టేజ్ వచ్చేటప్పుడు మీ ఆయనలో ఏం చేస్తుంటారు? ఇలా లో వోల్టేజ్ ఏం చేస్తానంటే, తమ్ముడు ఇలా రారా దరిద్ర
ఏంటి మేడం ఇది? అంటే ఇలా లో వోల్టేజ్ తిరుగుతుంటామండి అండి. అవునా? అంటే ఒంట్లో బీపీ కరెంట్ బాగా వేసి అలాగా సప్లై అయిపోతుంటది. సార్ ఒకసారి పట్టుకోండి ఇది. ఒక్క నిమిషం ఆగట్లేదు ఇది అయ్యోటి ఎక్కువైపోయింది. నువ్వు వేసే గెటప్పులరా, నువ్వు నీ గెటప్పులు, నువ్వు కమల్ హాసన్ నువ్వు కమల్ హాసన్ గారి సినిమాలు చేయడం కూడా మానేశారు. నువ్వు నీ డైలాగులు, నీ ఏదో పంచులు, చెప్పుతో కొట్టేస్తా నాటకాలు ఆడావంటే. థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా ఆయన తిడుతున్నారు అంటే నా సెల్ కూడా బ్యాటరీ తక్కువ ఉంది, అలా తిడితే కొంచెం అబ్బో ఫుల్ అయిపోయింది మేడం. తిడితే తిట్టావు కానీ స్కిట్ బయటకి వెళ్ళి తిట్టావు అంటే మనసులో ఫీలింగ్స్ బయటకు వచ్చినాయి. పోతే పో, నా ఫీలింగ్ కూడా చెప్పేసావు బయటికి. థ్యాంక్స్ మేడం. అవునా? ఎవరు మీరు? వాళ్ళు పక్కకి వెళ్ళండి, గల్లీలో మొత్తం కరెంట్ లో వోల్టేజ్ ఉంది. అవునా? కరెంట్ ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. అవునవును, అందుకని అడగడానికి వచ్చాం. తమ్ముడు కొంచెం సజెస్ట్ చేసి చూడు సరే. లో వోల్టేజా? ఎలా రండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు తిట్టండి ఇద్దరు మొత్తం కలిసి. మనిషి నాకు అర్థం కదా. నెల మీకు ఇంటి కరెంట్ వస్తుంటది. కరెంట్ పాపా, కరెంట్ పాపా, ఎవరు మీ ఆయన తిట్టింది ఇక్కడ? నేనే తిట్టాను. ఏమైందో తెలుసా? ఏమైంది? మీ మాటకి మీరు ఇక్కడ తిట్టి ఊరుకున్నారు. హై వోల్టేజ్ వచ్చి నా ఇంట్లో కరెంట్ పోయి ఎలక్ట్రికల్ సామాన్ని పటకని పోయి ఇదిగో కరెంట్ షాక్ కొట్టి కరెంట్ కాక నల్లగా అయిపోయాను. ఓ బ్రదర్, మీరు ఎంతమంది తెల్లగుండేవరా? నీలాగా తెల్లగుండే బ్రదర్ నేను. థ్యాంక్స్ బ్రదర్, నేను తెల్లగున్నాను. అమ్మా ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి? కొత్త లైన్ వేయాలి తమ్ముడు, కొత్త లైన్ వేసే వీళ్ళకి ఇంటికి. ఓకే అక్క. ఏం చేస్తున్నారా? లైన్ వేస్తున్నా. నువ్వు మారరా. లైన్ అంటే వైర్రా. అవును, పోయిన నెల అంటే నాకు అంత కరెంట్ బిల్ వచ్చింది. ఎంత వచ్చింది? 30,300 రూపాయలు వచ్చుంటది, ఎవడో తెలుసు. నేను ఎక్కడ వాడాను? నువ్వు ఎక్కడ వాడుంటావు? బిల్లు కడతావు కట్ట ముందు చెప్పదు. నేను కట్టాను. నువ్వు కట్టవు బిల్లు? కట్టాను. కట్టవా? కట్టను. ఫిక్సా? ఫిక్స్. ఫైన్ లా? పవర్ బిల్ కట్టలేదని చెప్పని చంపేస్తారా? ఇది ఎంత వరకు ఇది న్యాయం అండి మీకు? పవర్ మ్యాన్ గారు ఒక సాధారణ మనిషిని 3,000 రూపాయల కరెంట్ బిల్లు కోసం ఇలా చంపేయడం ఎంతవరకు సమంజసం? నేను బతికిస్తాను. ఇది చేయండి. ముందు ఎత్తుంటే బతికారా? సార్ మిమ్మల్ని ఇలా పవర్ మ్యాన్ హత్య చేద్దామని చెప్పని చూశాడు. మీరు ఏం మాట్లాడంటే మాట్లాడండి. మాట్లాడండి. ఇలాంటి మీరు చేయడం చాలా తప్పని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మా ఆయన జీవితం నా జీవితం ఇప్పుడు ఏవండి ఊరుకోండి. खतरनाक कॉमेडी शो. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. ఏంటి అలా చూస్తున్నారు? దొంగతనానికి వచ్చాను అనుకుంటున్నారా? ఒక్కేం కాదు, ఇది మా ఇల్లే. మా ఆచారం అలాగా. ఇంట్లోకి వస్తున్నప్పుడు మా నాన్న దొడ్డిదారిలో రమ్మని చెప్పాను. మా తాత చెప్పాడంట మా నాన్నకి. మా నాన్న నాకు చెప్పాడు. అందుకే ఇలా రావడం మా ఆనవాయితీ అయిపోయింది. మాది పెద్ద దొంగల ఫ్యామిలీ అండి. మా బ్లడ్ నరాల్లో దొంగ 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 నర పైగా. అయితే మా తాత పెద్ద గజ దొంగ. అప్పట్లోనే ఎంత పెద్ద గజ దొంగ అంటే నడి రోడ్డు మీద పబ్లిక్ అందరు చూస్తుండగా అంబులెన్స్ దొంగలించుకొని వెళ్ళిపోయాడు. తనకి వెళ్ళిపోవచ్చుగా సైరన్ వేసుకుంటూ వెళ్ళాడంట. నెక్స్ట్ స్టాప్ లో పోలీసులు పట్టించుకున్నారు. మా నాన్న పర్సు కొట్టేసినోడు వెళ్ళిపోకుండా ఏటీఎం ఉందని చెప్పి పిన్ నెంబర్ రావడానికి మళ్ళీ వెళ్ళాడంట. బ్యాండ్ బజా బరాత్. నానా ఎలా ఉన్నా నాన్న? ఎన్ని రోజులైందా నుంచి ఇచ్చా మెంట్లా నీకవునా? మన దే ఫ్యామిలీ, మన ఆచారం ఏంటి? ఇలా నార్మల్ పంపిస్తావా? సారీ సారీ నా ఎలా ఉన్నారా? నువ్వెలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నా. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందా నేను చూసి? నాకు కూడా చాలా రోజులు నేను చూసి. అవునా? నువ్వు సూపర్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ రా. పర్స్ ఏదైనా పర్స్ పట్టేసాను ఇంకా ఇంత ఆల్రెడీ. జైల్లో ఏమో దొంగతనం చేసావా? దొంగతనం చేయకపోవడం ఏంటి నాన్న? జైల్లో కంచలు వేపేసావా?
నువ్వు సూపర్ అన్న, నీ ఫ్లో ఇంకా తగ్గలేదు అన్న. అంతేనా మరి? అవును, నువ్వు లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి కదా, ఇప్పుడు రిలీజ్ అయ్యేంటి? అంటే ఈ గ్లాసు పడిన దొంగనిచ్చా కదా, ఒక వారం పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నన్ను. సరే బయటికి ఆడుకొని వెళ్తున్నట్టున్నావు ఏంటి? నాన్న ఖర్చు డబ్బులు ఒక 500 ఇస్తానన్నా. నా కొడుకు నువ్వు ఇదిగో తీసుకో. ఏంటి ఇస్తారా? ఊరుకోరా, నువ్వు కూడా ఏంటి, నేను తీసుకుంటాగా. ఎవడు చూడకుండా తీసుకో. తీసుకున్నావా? తీసుకుంటున్నా. సూపర్ రా నువ్వు. థ్యాంక్ యూ అన్న. నేను ఈ మధ్యన దొంగతనాలు బాగా చేస్తున్నాను అన్న. అవునా? ఏం చేస్తారు రీసెంట్ గా? మొన్న రీసెంట్ గా ఏడుకొండల దగ్గరికి వెళ్ళి 9,000 రౌండ్ ఫిగర్ డబ్బులు లెక్కేసా. 9,000 రౌండ్ ఫిగర్ 10,000 కదా. ఈడేస్ అలా కట్ చేసని చెప్పి 1000 ఉంచి ఆడిదారే. డార్లింగ్ ఏంటేస్తుంది అమ్మ? దొంగతనానికి వెళ్ళింది. దొంగతనంకి వెళ్ళిందా? నాకు టైం అవుతుంది, నేను అలాగా దొంగతనానికి వెళ్ళి వస్తా. వా మేరే జానెమాన్, ఎలా ఉన్నావే? సూపర్. అబ్బా నువ్వు నీ శారీ నీ ఎక్స్పోజింగ్ మీ లోపల ఏం చేస్తున్నావే? బంతిపోటు వచ్చాడు కదా, దొంగతనం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయన దొంగతనం ముందు నువ్వు దొంగతనం అంతే. బిస్కెట్ కాకపోతే నువ్వు ఆయనకే బిస్కెట్ వేస్తున్నావా? ఏం చేశారా? నానా ఓ మంచి ఫంక్షన్కి వెళ్ళా, ఆడు ఒంటి మీద ఫుల్ బంగారం ఉంది. దొంగతనం చేద్దాం అందరు చూస్తాను చెప్పి రాడ్ తోటి కొట్టా అని తీసుకొచ్చా. సూపర్ సూపర్ మై సన్. ఇప్పి ఎలా ఉన్నాడు చూద్దాం. అబ్బా సాక్షాత్తు లక్ష్మీదేవి కొడుకు వచ్చినట్టు ఉందా తల్లి? లక్ష్మి కొడుక? అమ్మాయి ఎవరు? అది కదరా లక్ష్మీదేవి ఉన్నా నేను. ఇంకేంటి ఆలస్యం, మొత్తం సైడ్ చేసాయి. అమ్మో చూస్తుంటే. అమ్మో చూస్తున్నాడు రా. తీసే బాబు నీ పేరేంటి? బాబు ఇగో బాబు నీ పేరేంటి అన్న? నీ పేరేంటి? నా పేరు ఎందుకురా నీకు? నీ పేరేంటి? పేరు నీ పేరేంటి? నీ పేరు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబా? అవును. నీ పేరేంటి? నా పేరు అల్లరి నరేష్లే. అబ్బా అబ్బా కామెడీ. ఎందుకు కామెడీ? ఆయన చూస్తే హీరోలా ఉంటాడు, నువ్వు చూస్తే కమెడియన్ లా ఉంటావు. అబ్బా నువ్వు ఎలా ఉంటావు? సంపూర్ణేష్ బాబు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాను? నువ్వు మిల్క్ బాయ్ లా ఉంటావు. మరి సంపూర్ణేష్ బాబు మిల్కీ బాయ్ లా ఉంటాడు. వేసావా బిస్కెట్? అవును. ఇదో మీ ఇంటి అడ్రస్ ఎక్కడా? ఎక్కడా? మీ ఇంటి అడ్రస్ ఎక్కడా? చచ్చిపోతాను మళ్ళీ కొడుక. మీ ఇల్లు ఉంటది కదా, మీ అమ్మ బాబులు ఉంటారు. ఇల్లు అడ్రస్ ఎక్కడా? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళు. సైడ్కి వెళ్ళి వెళ్ళు. వెళ్ళు. ఒంగో బయటికి వెళ్ళిన తర్వాత ఒంగునా లేవు. లేవరా. రైట్ తీసుకో. తర్వాత రైట్ తీసుకో. రైట్ తీసుకో. మళ్ళీ రైట్ అంట. ఇదే మా ఇల్లు. ఇది వెళ్ళగానే ఏదో చేసి మొత్తానికి ఆడు ఇంట్లో బంగారం మొత్తం. ఏంటంటున్నావు? ఏమన్నావు? ఏమంటున్నావు? అబ్బా ఈ బంగారం మొత్తం తీసేస్తురా. నీ బంగారం ఇచ్చే బంగారం ఇచ్చే. వీడితే ఇలా కదరా, మంచి ఆట ఒకటి ఆడిపిద్దాం. ఆడిపిచ్చి ఆటలో మొత్తం సైడ్ చేస్తావు మందే మొత్తం. సూపర్ నాన్న. ఇదిగో నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలుసా? బాగా ఆడతావా? బాగా ఆడతా. అయితే ఇప్పుడు నువ్వేమో పోలీసు, మేమందరం దొంగలు. ఓకే సరే దొంగతనం చేయండి. దొంగతనం చేస్తా. డొమెస్టిక్ ఇదేనా? తగులుతుంది రద్దు. నేను చేయను, చేస్తుంటే చూస్తా. చూడటం కూడా క్రైమే తెలుసా? మరి ఏం ఆడదాం? ఈసారి మేం పోలీసులు పట్టుకోరా. దొంగవి ఓకేనా? నువ్వు దొంగతనం చేసుకో. మనం పోలీసులం కదా. యువర్ అండర్ అరెస్ట్. నువ్వు దొంగవి. ఇదంతా దొంగ కొట్టు తీసిచ్చే. ఐడి కార్డ్. ఏం ఐడి కార్డు? ఐడి కార్డ్ ఎవరిది? మీది. దేనికి? లాఠీలున్నా?
లేవు ఇప్పుడు ఈ గేమ్ కదా అలా ఆడకూడదు ఈ రూల్స్ లేవుగా మనకి. అమ్మో ఫేక్ పోలీసులు వచ్చారు. Fake- Cancel, 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 ఫేక్ పోలీసులు వచ్చారు. cancel. ఫేక్ పోలీస్. వద్దు ఈ ఆడకూడదు బాలా. అరే నేను స్కిప్ చేయండి రా ప్లీజ్, మీరు చేసుకోండి రా, నా వల్ల కాదు. ఓ పని చేద్దాం, చిన్న ఆట ఆడదాం. ఏమాట? అమ్మ ఆట ఆడదాం. అమ్మో నేను అమ్మనే, నువ్వు నాన్నవే. ఓకేనా? నువ్వు అమ్మ నువ్వు నాన్న. నేను అమ్మనే. బాల ఫిగర్ బాల. ఓకే, నేను అమ్మని. నీకు అయిపోయింది. నేనమ్మ. నీకు అయిపోయింది, వద్దు నాకు. అమ్మ 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 ఏదో చిన్న మేనేజ్ చేసి అమ్మ ఆడు కదా, ఏదో అలా నెమ్మది బంగారం అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పురా. ఏ యాక్టింగ్ కదమ్మా. యాక్టింగ్ అయితే ఓకే. ఏమండి ఏం చేస్తున్నావు? చూడలేదా? అమ్మా నాన్న క్యాన్సిల్. ఆడదా? అమ్మ ఆడమ్మ ఆడమ్మ ఒక్క 5 నిమిషాలు ఆడమ్మా. ఏంట్రా నువ్వేంటి? ఊరుకోరా యాక్టింగే కదా. ముద్దు పెట్టించుకుంటా. మెడలో చూడనా? తొద్దు నేను అనుకున్నా స్కిట్ రాసేటప్పుడు అందులో. ఈ ఆట వద్దు, నీకు నచ్చినారు చెప్పు ఆడాడు. నీకు ఏ ఆట ఇష్టం? నాకు అమ్మ నాన్న ఆట వద్దు. వద్దు వద్దు అదొద్దు. నాన్న అమ్మ ఆట ఆడదు. అమ్మో నువ్వు వెళ్ళిపోవే. ఏమంటాడు? తాగుడు మొత్తం. తాగుడు మూతరా? అదే నాన్న, కళ్ళు మూసుకుంటారు కదా బాబు, మరి అందరూ కళ్ళు మూసుకొని ఆడాలి. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఏం చేసినా కళ్ళు తీయకూడదు. ఓకేనా? సరే కళ్ళు మూసేస్తా. రెడీ? నా కళ్ళు కాదురా, ఎవరి కళ్ళు మూసుకొని ఆడాలి. సరే. నాన్న ఆగురా. చూసేసా మళ్ళీ పడింది పని. ఏంటి? నేనేం చేయలే. నువ్వేం చేయలే. నేనేం చేయను. నా దగ్గర ఏం లేదు. ఏం చేస్తున్నావు? బొమ్మాట ఆడుతున్నా. బొమ్మాట? సరే బొమ్మ తల బాగోలా, తల చేయిలు బాగోలా. ఓన్లే మనిషి కదా, ప్రాణం మనిషి కదా అని చెప్పని మామూలుగా దొంగతనం చేద్దాం అంటే ఎండ్రు ఆ కర్ర ఎదురా. అమ్మో ఇళ్ళేసాడు. ఏం చేస్తున్నారా? ఇదే వేరియేషన్ రా. ఏం చేస్తున్నారా? ఒరే గట్టి కొట్టేంట్రా బాబు, గేలా మారిపోయాడు. దోచుకుంటున్నారా? నాకు అదే కావాలరా. దోచుకోండి రండిరా. ప్లీజ్ నన్ను దోచుకుంటారా? నేను హెల్ప్ చేస్తున్నా. అవునా? దా రూమ్ లోకి వెళ్దాం. హెల్ప్ కాదు. వీళ్ళెవరు తెలుసండి? అమీర్పేట వెళ్ళారా బందిపోట్లు. నాకు తెలుసు. ఏంటి ఇక్కడే ఉన్నావు? నేనెవరు తెలుసా నీకు? తెలీదా? తెలీదా?